జనరంజని శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. అందరికీ జనరంజని తరఫున దీపావళి శుభాకాంక్షలు. మీ అందరూ దీపావళి పండుగను చక్కగా జరుపుకున్నారని ఆశిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో దీపావళి గురించి మరియు ఈనాటితో ప్రారంభం అవుతున్న మాసాలలో అత్యంత విశిష్టమైన కార్తీక మాసం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ కొన్ని దీపావళి పాటలు, కార్తీక మాసం సందర్భంగా ఆ దేవదేవుడు పరమేశ్వరుడు అయిన సదాశివునిపై కొన్ని భక్తి గీతాలు ఈరోజు వింటారు. దీపావళి పండుగ గురించి మీ అందరికీ తెలిసిందే అయినా మరొక్కసారి కొన్ని కొత్త విషయాలతో తెలుసుకుందాం. ఈ దీపావళి అనేది అనేక చోట్ల 5 రోజుల పండగగా సంబరాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధనత్రయోదశిగా మొదలైన ఈ పండుగ నరక చతుర్దశి, దీపావళి, కార్తీక మాసంలో బలిపాడ్యమి, భగినీహస్త భోజనంగా 5 రోజుల పండగగా జరుపుకోవటం జరుగుతుంది. దీపావళి అంటే సంతోషం, సందడి, సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో, మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటి పడేసరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటు లేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది అని చెప్తుంటారు. చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి, భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసుడు అటు దేవతలను ఇటు మానవులను నానా బాధలు పెట్టసాగాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీ సమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుణ్ణి ఎగతాళి చేసిన నరకాసురుడు ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోకకంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది. ఇక పురాణ సంబంధమైన కథ ఇలా ఉంటే, ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తిపరచటమేనని చెప్తోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకు ఆహ్వానం పలకటం, మతాబులు కాలుస్తూ వారి రాక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయటం, తారాజువ్వలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థం అని అంటున్నది. ఈ రోజుల్లో వానలు కురవడం, చలి పెరుగుతూ ఉండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియంత్రించడం కోసమే దీపాలను వెలిగించటం, టపాకాయలు పేల్చి ఆ పొగ వల్ల అవి నశించేలా చేయటం జరుగుతుందని అంటారు. ఇదంతా ఇండియన్ వెదర్కి సంబంధించింది. ఇక ఈ రోజున శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చెందిన 16,000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. లోకాల నరకుడు బాధించగా హరి కరుణించి వెలుగును చూపించెను. హరి అనుమతిగా నరకుని స్మృతిగా ఆయీ నాడు దీపావళి వచ్చింది నేడు దీపై పరమానంద మంగళావళి.
దీపావళి 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 ఇంకింత ఆనంద దీపావళి ఇంకింత ఆనంద దీపావళి మా ఇంత మాణిక్య కళికావళి మా ఇంత మాణిక్య కళికావళి దీపావళి 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 జిలుగులవలువల అల్లుళ్ళ తడుపు జిలుగులవలువల అల్లుళ్ళ తడుపు కూతుళ్ళ కులుపు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు పలుకుల వయ్యాది వదినెల వన్నెలు మురిసి పొడు తిన్నెలు రంగు మతాపుల శోభావళి రంగు మతాపుల శోభావళి దీపావళి దీపావళి ఇంకింత ఆనంద దీపావళి మా ఇంత మాణిక్య కళికావళి దీపావళి దీపావళి చిటపటరవ్వల ముత్యాలు కురియా చిటపటరవ్వల ముత్యాలు కురియా రత్నాలు మెరయా తొలకరిసే హాలు వలపుల వానగా తొలకరిసే హాలు వలపుల వానగా కురిసి తెలయేరుగా పొంగే ప్రమోద తరంగావళి పొంగే ప్రమోద తరంగావళి దీపావళి 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 ఇంకింత ఆనంద దీపావళి ఇంకింత ఆనంద దీపావళి మా ఇంత మాణిక్య కళికావళి మా ఇంత మాణిక్య కళికావళి దీపావళి 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 దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పూర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాల పండుగైన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవటానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించారు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తారు. ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా,
విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ఐశ్వర్యలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించటం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు. దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది విశ్వాసం. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, పాలజల నిధిలోని పసనైన మీగడా, మేలిమి తామెరలోని మిన్సువాసన, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, నీలవర్ణునురముపై నిండిన నిధానమవై, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా, ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవై,
మెరుగవు కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో చందురు తోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండని తోడు నీడై అందిన గోవిందునికి అండని తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి పదియారు పల్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి You're listening to 90.1 NBC FM. ఈ వారం కార్యక్రమాన్ని సమర్పించిన వారు జేపీ ఫుడ్స్ స్వీట్ అండ్ హాట్ జేపీ ఫుడ్ ఫర్ ఆల్ సెన్సెస్ ఫోన్ నెంబర్ 046-882-1536 అడ్రస్ యూనిట్ 23 130-140 స్టేషన్ రోడ్ వెంట్వర్త్ విల్లీ న్యూ సౌత్ వేల్స్. దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలిచక్రవర్తి గురించి మనలో చాలామంది వినే ఉంటారు. ఆయనకు మాట తిరుగని మానధనుడు అని పేరు కూడా ఉంది. ఇచ్చిన మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతటి అహంకారం కూడా ఉంది. ఒకసారి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి వామనుడైన విష్ణువునకు తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన 3వ కాలును బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకార భంగం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు
వరం కోరుకోమన్నాడు. అప్పుడు గర్వభంగమైన బలిచక్రవర్తి, దేవా, నా కోసం ఏమీ అడగను, నా ప్రజల కోసం ఓ వరం అడుగుతానని అన్నాడు. నా రాజ్యంలో దీపదానం దీపపూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అన్నాడు. విష్ణువు తదాస్తు అన్నాడు. ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన మహావిష్ణువుతో కలిసి బలిచక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడటానికి సాయంకాలం వస్తాడు. ప్రతి ఇంటి ముంగిట దీపాలు, మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు ఉండటం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. అందువలన దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి అయింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజించాలి. ఈ రోజున గోవర్ధనగిరి పూజ కూడా చేయాలని మన పెద్దలు చెబుతారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని ఇంద్రుడు భీకర గాలి తుఫానును సృష్టిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలు మీద నిలిపి ప్రజలను కాపాడి ఇంద్రుడికి కూడా ఇదే రోజున గర్వభంగం చేశాడు. కనుక ప్రజలను కాపాడిన గోవర్ధనగిరిని, శ్రీకృష్ణుణ్ణి ఇప్పటికీ పూజిస్తాము. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు వస్తుంది పండగ. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కా చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకు బాధ కలిగిందా అని అడిగితే, ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకరంగా ఉంటుంది, తన మనసు పాడైపోయిందని చెప్తాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ, ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు అంటాడు. దీనికి కారణం ఉంది. యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటారని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా. సోదర సోదరి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముడు బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియనాడు భగినీహస్త భోజనం చేసినట్టయితే అదే ఫలితాన్ని పొందవచ్చునని పురాణాల్లో చెప్పబడింది. పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగెనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చిన్నరి
ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అక్కయ్య కన్నుల్లో మతాబులు, ఏ చక్కని బావకో జవాబులు, మాటల్లో వినిపించు చిటపటలు, మాటల్లో వినిపించు చిటపటలు. ఏ మనసులో కవ్వించు గుసగుసలు, లా లా లా. ఆహాహాహా. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు, మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు. బావ బావ పన్నీరు, బావను పట్టుక తన్నీరు. బావ బావ పన్నీరు, బావను పట్టుక తన్నీరు. వీధి వీధి తిప్పేరు, పీచడు గుద్దులు గుద్దేరు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అమ్మాయి పుట్టింది అమాస నాడు, అసలైన గజ దొంగ అవుతుంది చూడు. పుట్టిన రోజున దొరికాడు తోడు, పున్నమి నాటికి అవుతాడు జోడు. ఆహాహా. ఆహాహాహా. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. Serene Family Dentistry. Get a brighter smile with our comprehensive dental care services. Call and book appointment 02 9053 1995, Unit G4, ATC, Ropes Crossing, New South Wales. Get a free smile assessment and consultation. Personalized approach, expertise and care, use of modern technology. Serene Family Dentistry. You're listening to 90.1 NBC FM. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ వంటి ముఖ్యమైన రోజులను మీ బంధుమిత్రులతో జనరంజని ద్వారా పంచుకోవాలంటే మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ janarangani.feedback@gmail.com. కార్యక్రమంలో ఇప్పటివరకు దీపావళి సందర్భంగా జరుపుకునే 5 రోజుల పండుగను, వేడుకల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి కార్తీక మాస పర్వమాసం మొదలైంది. ఈ కార్తీక మాసం అన్ని నెలల్లోకి విశేషమైంది. శైవభక్తులు, విష్ణు భక్తులు విశేషంగా శివకేశవులను ఆరాధించి మోక్ష మార్గాన్ని సులభతరం చేసుకునే మాసం. ఈ మాసంలోని కొన్ని పర్వదినాల గురించి క్లుప్తంగా తెలుసుకుంటూ కొన్ని మంచి భక్తి గీతాలు విందాం. నవంబర్ 3 యమవిధియ భగినీహస్త భోజనం. నవంబర్ 4 మొదటి కార్తీక సోమవారం. నవంబర్ 5 మంగళవారం నాగుల చవితి. నవంబర్ 11
రెండవ కార్తీక సోమవారం. నవంబర్ 12 ఏకాదశి. నవంబర్ 13 క్షీరాబ్ది ద్వాదశి. నవంబర్ 15 శుక్రవారం కార్తీక పౌర్ణమి. నవంబర్ 18 కార్తీక మాసంలో 3వ సోమవారం. నవంబర్ 25 కార్తీక మాసంలో 4వ సోమవారం. కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ 26. నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి. డిసెంబర్ 1 కార్తీక మాసం అమావాస్య. డిసెంబర్ 2 మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలు. ఆ రోజుని పోలిని స్వర్గానికి పంపించి కార్తీక మాసాన్ని ముగిస్తారు. చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ జాపా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ భవ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధువీరే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ అవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ భవహరణ శుభకరణ నాగాభరణ గౌరీ రమణ దిక్కెలేని దీనుల పాలిట దిక్కై నిలిచిన దేవుడవయ్యా భవహరణ
You're listening to 90.1 NBC FM. Serene Family Dentistry. Get a brighter smile with our comprehensive dental care services. Call and book appointment 02 9053 1995 Unit G4 ATC Ropes Crossing, New South Wales. Get a free smile assessment and consultation. Personalized approach, expertise and care, use of modern technology. Serene Family Dentistry. महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्षं महर्षवर्षप्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं डडं डं डडं डं डडं डं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमिदिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्पुत्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभागं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं धामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकं आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम्
శర్వాయ చ సర్వాయ చ. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు. అంతరాంతరములంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుతురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు. కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుతురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు. అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. సరినల్లుదురు శక్తేయులు శక్తి రూపుని వనుచు. దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. సరినన్నుదురు శక్తేయులు శక్తి రూపుని వనుచు. దర్శనములు మేము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. శివుల మిముయే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బవుదు. గరిమల మిముయే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆనరమే ఊరిన ఎట్లు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆనరమే ఊరిన ఎట్లు. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవము. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణని ఎరను. ఇది ఏ పరతత్వము నాకు. ఇది ఏ పరతత్వము నాకు. ఇది ఏ పరతత్వము నాకు. You're listening to 90.1 NBC FM. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు. స్వామి భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు. స్వామి భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణమయ్యప్ప. కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని. మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు. స్వామి భక్తులు అయ్యేరు.
ముడివేసే స్వామి స్వామి నామగీతం ఒకటే మనసుల ముడివేసే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప యాత్రలోన పాట పాడి యాత్రలోన పాట పాడి అడవిలోన కొండనెక్కి కూటమిగా 18 మెట్లనెక్కి కూటమిగా 18 మెట్లనెక్కి స్వామి స్వామిని చూడంగానే కోర్కె సిద్ధించు స్వామి స్వామిని చూడంగానే కోర్కె సిద్ధించు పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము పాపం నాశమైపోయి పవిత్రులయ్యేము కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠాగరిష్ఠులు గుమిగూడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దేవది దేవ శ్రీవాసుదేవ దేవది దేవ శ్రీవాసుదేవ కావుమయ్యనము కరుణాలవల దేవాది దేవ శ్రీవాసుదేవ కావుమయ్యనము కరుణాలవల దేవాది దేవ శ్రీవాసుదేవ కావుమయ్యనము కరుణాలవల దేవాది కావుమయ్యనము కరుణాలవల దేవది దేవ ఈ వేళ నారు శత్రులను ఈ వేళ ఆరు శత్రులను
నీవే పారద్రోలి నిజ భక్తు చేసి వేళ నీవే పారద్రోలి నిజ భక్తు చేసి ఈ వేళ ఆరు శత్రులను నీవే పారద్రోలి నిజ భక్తు చేసి ఈ వేళ నారు శత్రులను నీవే పారద్రోలి నిజ భక్తు చేసి దేవాది దేవ శ్రీవాసుదేవ కావు మయ్యనౌను కరుణాల వల దేవాది దేవ చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్య ఫలము నే 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 చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్య ఫలము శ్రీ जानकी श्री जानकी ई जन्ममीची श्री जानकी ई जन्ममीची तनुतयुनिग भुवि जेसी देवी श्री जानकी ई जन्ममीची नानुतयुनिग भुवि जेसी देवी श्री जानकी ఈ జన్మమీచి తనుతయునిగ భువి చేసి దేవి దేవాది దేవ శ్రీ వాసుదేవ కవుమయ్యను కరుణాల మల దేవది దేవా నిజా గమ దని దేవది దేవ शिव शिव शंकर भक्तभ शंकर शंभो हर हर नमो नमो शिव शिव शंकर भक्तभ शंकर शंभो हर हर नमो नमो పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అందరికీ కార్తీక మాస పర్వ మాస శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ తిరిగి వచ్చే కార్యక్రమంలో కలుద్దాం. గోవర్ధన్ మల్లెల.